ఆస్తి లాక్కున్నారు, తల్లిని గెంటేశారు. కాకినాడలో ఒక తల్లి కన్నీటి గాథ. పెద్ద ఆవిడ 85 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి చాలాసార్లు తిరిగి వెళ్తుంది. 3-4 సార్లు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా వాళ్ళు కొడుకుంటున్న డోర్ నెంబర్ కావాలి అని చెప్తున్నారు అంటున్నారు. ఫోన్ నెంబర్ ఇస్తాను బాబు, డోర్ నెంబర్ తెలీదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కొడుకు ఫోన్ ఎత్తడు, అందుకని చెప్పి నా కొడుకులకి నేను పంచిచ్చిన డబ్బులు నాకు ఇప్పించేసేయండి, నేను చచ్చిపోయిన తర్వాత తీసుకోమానండి ఆ డబ్బులు అని చెప్పి ఒక తల్లి ఆవేదన. అంతేకాదు, ఆ తల్లిని చూస్తే నాకు ఎంత ఏడుపు వచ్చిందంటేనండి చెప్పటానికి లేదు. ఒక తల్లి ముష్టి అడుక్కుంటుంది కొడుకుల దగ్గరికి వచ్చి, ముష్టి వేయమని. ఎంత? నెలకి 3,000 రూపాయలు ఇవ్వండిరా చాలు, షుగర్ మందులు బీపీ మందులు ఎక్కువైపోయినాయి, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు నాకు సరిపోవట్లేదు, మొగుడు చనిపోయిన కూతురు దగ్గర ఉంటున్నాను, కూతురు చిన్న స్కూల్లో అటెండర్గా పనిచేస్తుంది, దానికి వచ్చే జీతమే చిన్న జీతము, అంతేకాకుండా మనవడు మనవరాళ్ళకి ఫీజులు కట్టుకోవడానికి దానికే బరువైపోతే నేను కూతురి ఇంట్లో ఉంటున్నాను, నా ప్రాపర్టీ ఇల్లు అయితే ఏదైతే అమ్మానో 3 కొడుకులకి 3 లక్షల రూపాయలు ఇచ్చి కూతురికి 2 లక్షలు ఇచ్చి నేను 3 లక్షలు ఉంచుకున్నాను, రెండో కొడుకు వచ్చి ఆఖరి కొడుకు వచ్చి అమ్మ ఆ 3 లక్షలు కూడా నాకే అమ్మా, నెలకి 10,000 రూపాయలు నీకు వడ్డీ ఇస్తాను, బయట వడ్డీ అలాగే తెచ్చుకుంటున్నానమ్మా, నాకు అవసరం ఇవ్వు అంటే పిచ్చిదాన్ని నమ్మి ఇచ్చాను బాబు, ఆ 3 లక్షలు ఇచ్చేసినవి అందరికీ పనిచేసి ఈ 3 లక్షలు నా పేరున బ్యాంకులు వేసుకుంటే పోయేది, ఏ మందులకో పనికొస్తాయి కదా, 10,000 వస్తాయి, 3 లక్షలు అలాగే ఉంటాయి కదా అని కొడుక్కి వడ్డీ ఇమ్మంటే ఇచ్చానమ్మా అని చెప్పి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, సుమన్ టీవీలో చూసాను నేను. అంతేకాదు, ఇంకోటి ఏం చెప్పిందంటే, కొడుకింటికి వెళ్ళానమ్మా, వెళ్తే నీ మొహం నాకు చూపించి మాకు నువ్వేంటి ఇక్కడికి వచ్చావని చెప్పి అడుగుతున్నాడు కొడుకు. ఏం చేయమంటారమ్మా నన్ను ఈ రకంగా, నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి, అందుకని నేను వెళ్ళిపోతున్నాననే కొడుకు వెళ్ళిపోయాడమ్మా బయటికి. చాలాసేపు కూర్చుని వచ్చేసాను, వాచ్మెన్కి కూడా చాలాసార్లు ఫోన్ చేశాను, మా అబ్బాయి ఉన్నాడా మా అబ్బాయి ఉన్నాడా మా అబ్బాయి ఉన్నాడా అని, కానీ మీ అబ్బాయి లేడు అని వాచ్మెన్ కూడా చెప్పాడు. అపార్ట్మెంట్ అనుకుంటా పాపం. కనీసం ఇప్పుడు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తున్నారు. కలెక్టర్ గారు దయతలిచి నేను ఏవైతే నా 3 కొడుకులకి ఇచ్చానో ఆ కొడుకులు 3 దగ్గర ఉన్న 3 లక్షల రూపాయలు ఇప్పించి నాకు బ్యాంకులో వేయండి, వాటితో బతుకుతానంటుంది. అంతేకాకుండా రెండో కొడుకు ఇల్లరికం వెళ్ళాడండి, ఎప్పుడన్నా ఫోన్పే చేయరా అంటే వాడే అప్పుడు వెయ్యి చేస్తూ ఉంటాడు, బాధపడ్డా ఏం చేసినా నా పరిస్థితులు ఇలా ఉంది, 3 కొడుకులు ఒక కూతుర్ని కన్నాను, కూతురు పరిస్థితి ఏమో దయానికంగా ఉంది, ఇదమ్మా నా బాధ అని ఒకతే పాపం నడుచుకుంటూ ఇంత లావు కాళ్ళు పెట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళే కంప్లైంట్లు, ఇంకా వాళ్ళ కంప్లైంట్లు ఉన్నవాళ్ళే ఈవిని కూర్చోబెట్టడం లేపటం చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్లో. ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, అంతమంది ఉన్నారు, ఎవరు స్వచ్ఛందంగా కేసులు తీసుకోవట్లా. ఏంటో సినిమా హీరోయిన్లకు తీసుకున్నట్టుగా స్వచ్ఛందంగా ఎవరు వచ్చి మాట్లాడలే. ఇలా కేసులు ఉంటే స్వచ్ఛందంగా ఇళ్ళ దగ్గర వాళ్ళు, ఇళ్ళ పక్క వాళ్ళు ఎవరో వచ్చి నీకెందుకమ్మా పదా నేను సరి చేస్తాం, 3,000 రూపాయలేగా కొడుకులు ఎందుకు ఇవ్వరని చెప్పంటలా. అందుకని నేను చెప్తున్నాను, వాళ్ళ 3 పిల్లలతో నేను మాట్లాడతాను, వాళ్ళు ఎక్కడుంటారో ఏంటో వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి నాకు పెట్టమని చెప్పేదే సుమన్ టీవీకి నేను పొద్దున దాన్ని ఏమంటారు కామెంట్ పెట్టాను, నాకు చెప్పండి ఆవిడది ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి. అది పరిస్థితులు. తల్లిని నడిపించకూడదండి. తల్లిదండ్రులు ఎంతో గౌరవముద్దలు పెట్టి ఒక 3,000 రూపాయలు ఫీజు కట్టినామంటే మీకు భార్యలు వచ్చేవాళ్ళ, మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళ, చదువుకునేవాళ్ళ, గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళ. ఒక తల్లి గుమ్మంలోకి వచ్చేవరే 3,000 ఉంచుకోవట్లేదు, ఎలాగో మీ ఇళ్లలో వాళ్ళని ఉంచుకుని ఎలాగో మీరు బాగోగులు చుట్టాలా, వాళ్ళ మందులు ఏంటి, వాళ్ళ పర్సనల్ విషయాలు ఏంటి, వాళ్ళకి ఏమైనా బాగుందా బాగాలేదా అని చెప్పి మీరు ఎలాగో చుట్టాల. కనీసం అలా వేరే వాళ్ళ ఇళ్ళ దగ్గర బతుకుతున్న తల్లికి కూడా కనీసం పండో ఫలమో తీసుకెళ్ళి ఇవ్వకుండా అంత కాని వాళ్ళలాగా, అంత శత్రువులాగా పిల్లలు తల్లులు మారిపోతున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పెద్దవాళ్ళు తప్పులున్నాయా పిల్లలు తప్పులున్నాయా అనే దానికంటే, పిల్లలు తప్పులు చేసినప్పుడు పెద్దవాళ్ళు కడుపులో పెట్టుకోలేదా, ఎవరితోనా తిరిగి వచ్చి నువ్వు ఇంట్లో కూర్చుంటే తల్లి కడుపులో పెట్టుకోలేదా, పేకాడాడొచ్చి దొరికితే తల్లి కడుపులో పెట్టుకోలేదా, నువ్వు మందు కొట్టి ఇంట్లో దొరికితే తండ్రికి తెలియకుండా ఇంట్లో కడుపులో పెట్టుకుని తల్లి దాయట్లేదా, ఆడపిల్లలు ఏదైనా చేస్తే ఆ తల్లి కడుపులో పెట్టుకోలేదా, స్కూల్లో మీరు ఏదైనా తప్పు చేస్తే తల్లి కడుపులో పెట్టుకోలేదా, ఎన్ని కడుపులో పెట్టుకుంటే మీరు పెద్దవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయ్యారు ఏ తల్లైనా. అలాంటిది పిల్లలు ఈరోజు తల్లిదండ్రులను కడుపులో పెట్టుకోక్కర్లేదు, కనీసం ఇంట్లో కూడా పెట్టుకోవట్లేదు. కనీసం
రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా వదిలేస్తే ఏం కర్మమ్మ నాకు ఏంటిది అంటున్నారు. నేను మీ అందరికీ చెప్తున్నాను, పిల్లలకి డబ్బులు ఇవ్వబట్టి, పిల్లలకి ఆస్తులు ఇవ్వబట్టి మిమ్మల్ని మెడబెట్టుకొని గెంటుతున్నారు. మీరు పోయి ముష్టివాళ్ళలాగా రోడ్డు మీద అడుక్కోవాల్సిన పరిస్థితి మీకేంటి? మీరు చచ్చిపోయిన తర్వాత తదనంతరం తీసుకోమని చెప్తున్నాను. బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఎవరిది వాళ్ళు పనిచేసుకుని మీ వాటా మాత్రం మీ తదనంతరం తీసుకోమని చెప్తే ఆ డబ్బులు బ్యాంకులో బుక్ ఎవరికైనా ఇచ్చినా కూడా కనీసం ఆ బాబు కొంచెం పోస్ట్ ఆఫీస్లో డబ్బులు తెచ్చిపెట్టమన్నా ఇంటి పక్క వాడు పనమ్మాయో ఎవరో ఒకళ్ళు తెచ్చి పెడతారు. ఏ డబ్బులు లేకపోతే తిండి పనమ్మాయిలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మీకు. ఎన్నిసార్లు చెప్తాం? ఎంత అవగాహన కల్పిస్తాం? ఎంత అవగాహన కల్పిస్తామమ్మా? పెద్దవాళ్ళకి చెప్తున్నా నేను, మీ అకౌంట్లో మీకు డబ్బులు ఉంటే ఇంటి పక్క వాళ్ళన్నా తెచ్చి పెడతారు, పనమ్మాయి అయినా తెచ్చి పెడుతుంది. ఆ డబ్బులు కూడా ఉంచుకోకుండా పిల్లల మాయమాటలు చెప్పి విన్ని మీరు కనుక ఆ డబ్బులు పోగొట్టుకుంటే పనమ్మాయిలు తిండి పెడితే బతికే పరిస్థితి మీది. ఇంకెవరు చూసుకుంటారు మిమ్మల్ని? వాళ్ళే చూసుకుంటున్నారు. ఆ వాళ్ళలో వీళ్ళలో మిగిల్చి తీసుకొచ్చినవి వాళ్ళే పెట్టి పోషిస్తున్నారు ఈ రోజుల్లో ఎంతోమంది ముసలి వాళ్ళని. తెలుసా ఎవరికైనా ఆ విషయం? పనమ్మాయిలు దయాదాక్షిణ్యాల మీద ఈరోజు వృద్ధులు బతుకుతున్నారు. ఎంతోమందికి అందరి ఇళ్లలో పెట్టినవి పాపం జాలిపడి వాళ్లే తీసుకొచ్చి అన్నాలు పెడుతున్నారు. పనమ్మాయిలు బతికిచ్చే ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయి, గొప్ప ఇంటి వాళ్ళదైనా సరే. వాళ్ళ దగ్గర సానుభూతి పొందుతున్నారు, వాళ్ళ దగ్గర గొప్పగా చూసుకుంటున్నారు, వాళ్ళే వాళ్ళకి తిండి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి మీరు? ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి? మీ డబ్బులు మీకు ఉండంగా ఎందుకు చేయాలి? గవర్నమెంట్ 4,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఎంతోమంది వృద్ధులు దర్జాగా కనీసం ఎక్కడొక్కడ బతుకుతున్నారు. నాకు గవర్నమెంట్ పింఛన్ 4,000 వస్తుందమ్మా, నా కూతురికి ఏదో 10,000 ఎంత వస్తుంది, మా ఇద్దరం కలుపుకుంటే 6,000 రూపాయలు ఇంటద్దె పోతుంది. ఇంటద్దె పోతే ఇంకా నేను తినాలి, నా మందులు ఖర్చు, నా కూతురు ఖర్చు, నా కూతురు ఫీజులు, నా మనవరాలు ఫీజుల ఖర్చులు ఇవన్నీ కూతురే ఇచ్చేయాల్సి వస్తుంది. ఏంటి నాకు ఈ పరిస్థితి? ఏంటి తల్లి కోసం ప్రతి మనిషి ఒక 100 రూపాయలు తీసి పక్కన పెట్టుకోలేరండి? అదే మీ భార్యలకు పనమ్మాయిలను పెట్టాలంటే మాత్రం ఎక్కడి నుంచైనా ఎన్ని వేల రూపాయలను వస్తాయి. ఒక్కరోజు బ్యూటీ పార్లర్ ఖర్చు 5,000 నుంచి 6,000 పెడుతున్నారు ప్రతి నార్మల్ మనుషులు కూడా. హోటల్కి వెళ్తే మీకు ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? హోటల్కి వెళ్తే మీకు ఎంత ఖర్చు అవుతుంది? పొద్దున్నే టిఫిన్ బయట నుంచి తెప్పించుకుంటే ఎంత అవుతుంది? అరే మీరు తినే దాంట్లో బాక్సులో ఊళ్ళోనే తల్లి ఉంటుంది, కాకినాడలో ఉంటుంది, ముగ్గురు కొడుకులు కాకినాడలో ఉంటారు, కూతురు కాకినాడలో ఉంటుంది, ఈవిడ కూతురు దగ్గర ఉంటుంది. అయ్యి అమ్మకి పెట్టి బాక్సులో నేను తీసుకెళ్ళి అమ్మకి టిఫిన్ ఇచ్చి వస్తానని చెప్పలేడా? చెప్పగలడా? చెప్పలేడా? అందుకే సుమన్ టీవీకి నేను పెట్టాను కామెంటు. చెప్పండి, వాళ్ళ అబ్బాయిల నెంబర్లైనా ఆవిడ ద్వారా తీసుకుని నాకు ఇచ్చినా నేను ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేసి పెడతాను. నాకు చేతనైనంతలో ఆవిడకి ఖచ్చితంగా డబ్బులు వచ్చే ఏర్పాట్లు నేను చేసి పెడతాను. అధికారులే చేయాలంటే ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో రూల్స్ ఉంటాయి, ఎంతో కమిట్మెంట్లు ఉంటాయి, ఎన్నో ఆధారాలు అవన్నీ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. కొన్ని చుట్టుపక్కల వాళ్ళు కొన్ని మనం అలా కల్పించుకుంటే గొడవలు కాదు, ఒక తల్లిని గడిపించుకుంటే గొడవలు అవుతాయంటే మొన్న వారం రోజుల నుంచి బట్టల కోసం ఎంతమంది ఎన్ని రకాలుగా బూతులతో కామెంట్లు పెట్టుకుంటున్నారు, ఎంత బూతులతో వీడియోలు తీస్తున్నారు, ఎంత ఇదిగా ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాలు ఏదో బట్టలు తీసుకున్న దానికోసం కాకుండా ఇలా తల్లుల్ని చూడకుండా కొడుకులు రోడ్ల మీద వదిలేసిన వాళ్ళ కోసం ఉద్యమాలు చేయండి. దానికోసం డబ్బులు ఖర్చు పెట్టండి. యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు లక్షల్లో డబ్బులు తీసుకుని ఏదో ఒక వైరల్ వీడియో తీసేసి ఎక్కడి నుంచో వదిలేసేసి ఆ పని చేసేస్తే అయిపోతుంది. దానికోసం కొట్టేసుకుంటున్నారు వారం రోజుల నుంచి. ఎంతమంది రోడ్ల మీద అనాథలుగా మిగిలిపోతున్నారో తల్లిదండ్రులు తెలియట్లేదు. పిల్లల మాటలు విని దయచేసి ఎవరు ఆస్తులు పంచమాకండి. ఎంత గొప్పగా చూసుకుంటున్న వాళ్ళకేమో ఇంట్లో కూర్చోబెట్టి చక్కగా అన్నీ చూసుకుంటున్న వాళ్ళకేమో అసలు మనుషులంటే విలువ ఉండదు. చూడని వాళ్ళేమో మనుషులు కావాలి తాపత్రయపడటం. ఇప్పుడు ఇంకా ఆవిడ మంచంలో పడితే పరిస్థితి ఏంటి? బెడ్ రీడ్ అయితే నర్సును పెట్టుకోవాలన్నా ఏం పెట్టుకోవాలన్నా 20,000 లేదే మనిషి రాడు. రేపు ఆవిడ అంత్యక్రియల పరిస్థితి ఏంటి? అంటే ఇళ్ళ చుట్టూ వాళ్ళు అంత ఆస్తి పెట్టుకుని ఆవిడ అందరికీ తలో 3 లక్షలు తలో 4 లక్షలు పెంచి పెద్ద చేసి కొడుకులందరినీ ఈవెన్ ఇళ్ల పక్క వాళ్ళు అనాథ శవనంలాగా పంపించాలి. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి చచ్చిపోయిన శవానికి, అందుకేనండి పాపం గవర్నమెంట్ కూడా పిచ్చి గవర్నమెంట్ పాపం చనిపోయినప్పుడు 10,000 రూపాయలు చెక్ ఇస్తుంది తీసుకొచ్చి. ఎందుకంటే ఇలాగే వంతులు ఆడుకుంటారని. సరిపోయినా పాపం ఎన్నో చేస్తుంది. ఆ చేసే పథకాలను కూడా వాడుకోవడం రాకుండా చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్లీజ్ అమ్మా, అందరూ చక్కగా ఈవిడికి ఎలాగైనా కొడుకులు మారాలని పెడితే కామెంట్లు, ఆ కొడుకుల దాకా ఈ వీడియో రీచ్ అయితే నన్ను ఆ కొడుకులు కనుక
కలిసినా కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలిసినా కానీ ఆవిడకి న్యాయం ఖచ్చితంగా చేస్తాను. లేకపోతే తీసుకెళ్ళి చక్కగా ఏదైనా మంచి ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తాను. మంచిగా ఉండే విధంగా చూసుకుంటాను. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆవిడకి ఇబ్బంది కలగకుండా మంచి ఓల్డేజ్ హోమ్లో చేర్పించమంటే మా మనుషులే వెళ్ళి చక్కగా చేర్పిస్తారు. నేను వెళ్ళి వాళ్ళకంతా మాట్లాడొస్తాను. లేదంటే వాళ్ళ పిల్లల ఫోన్ నెంబర్లు కనుక దొరికితే వాళ్ళ ముగ్గురులతో మన వాళ్ళు మాట్లాడి వాళ్ళకి చక్కగా ఏర్పాట్లు చేసే విధంగా ఒక్క 100 రూపాయలండి ఒకరోజు మనం టిఫిన్ ఖర్చు. అరే ఒక్క అమ్మ తల్లి అక్కడ ఉంటే క్యారేజీలు తీసుకుని పిల్లాడికి ఇది ఇష్టం అని చెప్పి స్కూల్లో మిమ్మల్ని దింపిన రోజులు మీకు గుర్తుకు రావట్లేదా? ఒక్క ముద్ద తక్కువ తింటేనే తల్లి భరించలేదే. అలాంటిది తల్లి తిండికి లేకుండా గడవలేదు, నాకు మందులు వాడుకోవడా గతి లేదు, 11 సంవత్సరాలు ఏంది కంటికి ఆపరేషన్ చేయించమని అడిగి అని ఆ తల్లి ఆ కళ్ళల్లోంచి నీళ్లు తెచ్చుకుంటే ఎంత బాధ కలిగింది చెప్పండి. ఇంతవరకు కళ్ళజోడు కొనుక్కున్నారు కను ఆ గవర్నమెంట్ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వకపోతే ఆవిడ ఏం చేయాలి చెప్పండి. 11 సంవత్సరాలు ఆ 3 పిల్లల్ని పెట్టుకుని కంటికి ఆపరేషన్ చేయమంటే అలా అంత నిర్లక్ష్యంగా మనుషులు ఉంటున్నారా? చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. చాలా చిన్న విషయం కాదు ఇది. ఇది సమాజం ఎటుపోతుంది అంటే చాలా నీచంగా పోతుంది. ఇదే వీడియో బయటకు వచ్చిన తర్వాతైనా ఆవిడ వాళ్ళ పిల్లల్లో మార్పు వచ్చి అమ్మ వచ్చి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, దగ్గర డబ్బులు లేక ఇవ్వలేదు, రామ్మ నువ్వు ఇంటి పట్టు నుండు, పోనీ చెల్లెల దగ్గరే ఉండమ్మా, ముగుడు లేడు పాపమ్మ నేను చూసుకుంటాను చక్కగా, మేమందరం నీకు తీసుకొచ్చేస్తామని ఒక పూట ఒకటి భోజనం ఒక పూట టిఫిన్ తీసుకెళ్ళి చక్కగా అమ్మకి దగ్గరుండి తిండి పెట్టుకోలేరా మీ బతుకులకి? స్కూల్కి వెళ్ళిపోతే ఒక ముద్దు తక్కువ తిన్నా, ఒక గ్లాస్ పాలు తక్కువ తాగినా ఆ తల్లి గుండె ఎంత పెయిన్ గురవుతుందో మీకు ఎవరికైనా తెలుసా? మరి ఈరోజు మీ పిల్లల్ని మీ భార్యని ఇళ్లలో పెట్టుకుని, ఎక్కడి నుంచి వచ్చిన భార్యని పిల్లల్ని ఇళ్లలో పెట్టుకుని వాళ్ళకి ఏం కలిగినా మీకు బాధ కలుగుతుంది. మిమ్మల్ని కన్నా తల్లి రోడ్డు మీద ఏడుస్తుంటే ఎందుకు బాధ కలగలేదు? అంత దుర్మార్గమా? చాలా చాలా అసహ్యంగా ఉందండి. రోజులు గడిచేటట్టుగా లేవు పెద్దవాళ్ళకి. అరే ఒక్క పూట నిద్ర లేవకపోయినా, ఒక్క పూట జ్వరం వచ్చినా ఆ తల్లిదండ్రులు బాధపడి వాడికి మళ్ళీ జ్వరం తగ్గి వాడు శుభ్రంగా మళ్ళీ కోలుకునేదాకా ఆ తల్లిదండ్రులు నిద్రపోని రాత్రులు ఎన్నో తెలుసా? కానీ అదే తల్లిదండ్రులకి బాధ వచ్చినప్పుడు కనీసం 1 గంట వినటానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు తల్లిదండ్రుల బాధ అదే. రే మోకాళ్ళ నొప్పులు రా, చెప్పిందే చెప్తావేంటి, ఎప్పుడు చూసినా మోకాళ్ళ నొప్పులు అంటావు, తలనొప్పి అంటావు, వింటా నీకు ఎప్పుడు ఉండే రోగమే కదా, నీ మొహం చూపించు మాకు. మరి ఆవిడ మొహం చూపిస్తేనే నువ్వు బతికావు, ఆవిడ మొహం చూపిస్తేనే నీకు పెళ్ళిళ్ళైనాయి, ఆవిడ మొహం చూస్తేనే నిన్ను సమాజంలో ఒకడు గుర్తించారు, వీళ్ళు నా కొడుకులు అని. ఇదా తల్లిదండ్రులను మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతులు, తల్లిదండ్రులను పెట్టే బాధలు ఇవా? చూడండి, ఎవరైతే తల్లిదండ్రులని బాధ్యతగా చూసి వాళ్ళని గొప్పగా ఉన్నత స్థితిలో అగా డబ్బుతో చూడకపోయినా కనీసం అమ్మ లేచావా, ఒక ముద్ద తిన్నావా అమ్మ, మందులు వేసుకున్నావా అని ఎవడైతే పట్టించుకుంటాడో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి జీవితంలో సక్సెస్ఫుల్ ఉంటుందండి లైఫ్. ఎవరైతే గనక తల్లిదండ్రులని ఇలా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి పట్టించుకోకుండా ఉన్నారో రేపు అదే గతి వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళకు కూడా పడుతుంది. సేమ్. మనం ఏమి శాపాలు పెట్టట్లేదు, ఏది చేస్తే తిరిగి వస్తుంది. మనం ఏది ఇస్తామో ప్రకృతికి కానీ, మనం ఎవరికైనా ఏది చేస్తామో మనకి తిరిగి మన పిల్లలకు కానీ మనకు కానీ అదే వస్తుంది. తల్లిని ఇబ్బంది పెట్టేది ఏంటండి పాపం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని ఏడ్చేది ఏంటండి? నిజంగా చాలా 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 బాధ కలిగింది నాకు. నిజంగా మాట విన్నా ఆవిడ ఏడ్చిన విధానానికి చాలా బాధ కలిగింది. అందుకని ఆవిడ ఫోన్ నెంబర్ ఉంటే దయచేసి సుమన్ టీవీ వాళ్ళు కూడా పెడితే ఆవిడ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా సాల్వ్ చేసి చక్కగా మనము పీపుల్స్ టీవీ తరపు నుంచి ఇలాంటి ఏ పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగానే మనము ప్రయత్నాలు చేద్దాం. కనిపించి 3 మగ పిల్లలుండి కూతురుండి అనాథలాగా ఒక తల్లి మిగిలిపోయి ఆస్తుండి ఎవరికో ఇచ్చేసి పిల్లలకి ఇచ్చేసి వాళ్ళకి అవసరానికి తల్లి పెంచి పెద్ద చేసి ఆస్తులు ఇచ్చి ఈరోజు రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి వచ్చి కంటికి ఆపరేషన్ చేయించిపోతే కళ్ళు కనిపించట్లేదు అని అడిగే పరిస్థితి వస్తే ఎంత బాధాకరం చెప్పండి. చాలా చాలా బాధాకరం. అది పరిస్థితి. ఆఖరికి నేను తెలిసిన ఆవిడే కరోనాలో మేమందరం హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒక ఆవిడికి నేను రోజు ఒక వంట మనిషిని పెట్టి, కొంచెం మా మైండ్ సరిగ్గా ఉండదు, ఆవిడికి సపరేట్ మనిషిని పెట్టి
ఆవిడకి వంట చేసి పెట్టడానికి ఒక మనిషిని పెట్టాను. పెట్టి ఆవిడ ఇంట్లో అట్టి పెట్టి నెలకి డబ్బులు ఇంత అని పంపించాను. కరోనా టైంలో ఒక్క నెల నేను బెడ్ మీద ఉన్నందుకు హాస్పిటల్లో ఆవిడని చూడమని చాలామందికి ఫోన్ చేశాను, కొంచెం అన్నం పెట్టండి సాయంత్రం పూట ఏదన్నా అని. చుట్టుపక్కల వాళ్ళు పెట్టారు కానీ తెలిసిన వాళ్ళు, నేను చెప్పిన వాళ్ళు ఎవరు పెట్టలా. నేను మే కదా, జూన్ 31, జూన్ 2 డిశ్చార్జ్ అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ ఆవిడకి వేసాను. రావటం ఇంకా చేతులు అవి పనిచేయవు. తమ్ముళ్ళకి చెప్పాను ఫస్ట్ పేమెంట్ చేయండి అని. తమ్ముళ్ళు అన్నారు, అక్క మన హాస్పిటల్ బిల్లు ఎంతో తెలుసా, మన బిల్లులే మనకు తెలియట్లేదు, నువ్వు ఈ టైంలో కూడా ఇవి ఆపకపోతే అలాగా అన్నారు. మనం తిన్నా తినకపోయినా మనకేది ఉన్నా అది తర్వాత. ఆ అమ్మాయి ఒక్కరోజు కూడా పస్తు పడుకోకూడదు, అందుకని నేను వాళ్ళకి చెప్పాను పెట్టమని. పాపం చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళందరూ చూసుకున్నారు, స్నేహితులు అందరూ చూసుకున్నారు. అయినా సరే ఫస్ట్ పేమెంట్ వాళ్ళకి చేసి ముందు సరుకులు గిరుకులు అన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకోమని. కోవిడ్ స్టార్ట్ అవుతుండగానే వాళ్ళ చేత ఇంట్లో అన్ని సరుకులు అమ్మాయికి పెట్టించి అప్పుడు ఈ లోపల మనకు వచ్చే లోపల ఒక నెల రోజులు గ్యాప్ వచ్చేసరికి భయం వేసింది, అమ్మాయి ఎలా ఉంది, ఎలా తింది, ఏంటి అని. ఎవరో మనకి ఎంతమంది ఉన్నా తనకి మనం బాధ్యత తీసుకున్నాం కాబట్టి కోవిడ్ వచ్చినప్పుడు కూడా నేనేంటి, నా పిల్లలేంటి, పరిస్థితులు ఏంటని కూడా ఆలోచించలేదు. అలాంటిది తల్లిదండ్రులను కానీ పెంచి పెద్ద చేస్తే ఒక్కొక్క డబ్బు కోసం 3,000 రూపాయలు తల్లి అడుగుతుంది. మన పని మనిషిని పెట్టుకుంటే 4,000 రూపాయలు ఇల్లు తుడిచి చేసిన దానికి ఇస్తున్నాం. అరే ఒక్క 3,000 ఒక కొడుకులు ఇవ్వలేరా నెలకి? ఇంత దుర్మార్గమా? అసలు ఆ పెద్ద కొడుకు ఎప్పుడు పట్టించుకోట, అసలు వాడు తిరిగి కూడా చూడట, అసలు తల్లి ఉందో లేదో వాడికి అక్కర్లేదుట. రెండో వాడేమో ఎలరికం వెళ్ళిపోయాడు, పాపం వాడు అప్పుడప్పుడు పంపిస్తాట. ఆఖరి వాడేమో డబ్బులు ఎత్తుకుపోయాడు. ఇదే ఆవిడ స్టోరీ. ప్లీజ్ అండి, పెద్దవాళ్ళు అర్థం చేసుకోండి కొంచెం. ఇలాంటి వాళ్ళు ఎవరున్నా మనకి చేతనైన సహాయం కంపల్సరీగా చేద్దాం. ఇలా పీరికల బట్టలు వేసుకునే వాళ్ళ కోసం కొట్టుకోకుండా ఇలాంటి వృద్ధులు ఎక్కడన్నా ఉంటే వాళ్ళ కోసం మనం ఏం చేయొచ్చో ఆలోచిద్దాం. ఓకే.